హాయ్ నండి సతీష్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డైరెక్ట్గా ప్రోమోయే వచ్చేసింది. గత సీజన్ల కంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక లోగో మాత్రమే రిలీజ్ చేసేవాళ్ళు, కమింగ్ సూన్ అని. ఈసారి ఏకంగా హోస్ట్తోనే మామూలు కాదు, ఫస్ట్ ప్రోమోతోనే హైప్ అయితే ఇచ్చేశారు. చాలా ఇంట్రెస్ట్గా ఉందనిపించింది. అసలు కంటెస్టెంట్స్ ఎవరు, ఈ సీజన్ ఎట్లా ఉండబోతుంది అనేది ఈ ప్రోమోని గమనిస్తేనే అర్థమైపోతుంది. చాలా హింట్స్ అయితే ఈ సీజన్లో రాబోతున్న కంటెస్టెంట్స్కి హోస్ట్ ఇచ్చేశారు. చదరంగం కాదు రణరంగమే అంటే మైండ్ గేమ్. చదరంగం ఏంటి, జనరల్గా మైండ్ గేమ్. బట్ ఈసారి సీజన్ 9 ఎట్లా ఉండబోతుందంటే రణరంగమే. తాడో పేడో తేల్చుకోండి. ఫిజికల్గా మంచి కండపుష్టి ఒడ్డు పొడుగు ఉన్న వాళ్ళందరూ సిద్ధంగా అండి. అలా లేకపోయినా సరే ఫిజికల్గా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టగలరో అంతా పెట్టడానికి సిద్ధమైనది, సిద్ధంగా ఉండేవాళ్ళే ప్రిపేర్గా అండి అని మాదిరిగా ఒక హింట్తో ఈ ప్రోమో హైప్ అయితే ఇచ్చింది. సో ఆట కాదు, చదరంగం కాదు రణరంగం అంటే ఆట కాదు, వేటే. మీరు అలా మైండ్ సెట్తో అలాంటి యాటిట్యూడ్తో ఉండండి అనే మాదిరిగా హైప్ అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ ఇంకోటి ఏమంటారు ఆయన, ఇప్పుడు అలుపు వచ్చినంత ఈజీగా గెలుపు రాదు, ఆ గెలుపు కోసం యుద్ధమే చేయాలి అంటున్నారు. సో ఆ యుద్ధం అనేది బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్స్ కాదు, అలాగే బిగ్ బాస్ ఇంటి బయట కూడా పిఆర్ గేము అన్ని సోషల్ మీడియాలో కూడా రప్ప యుద్ధం చేయాల్సిందే. ఇప్పుడు ఎటు బయట పొలిటికల్గా రెడ్ బుక్ వర్సెస్ రప్ప నడుస్తూ ఉంది కదా. సో ఇక్కడ కూడా బిగ్ బాస్ హౌస్లో కూడా ఇక రప్ప ఆట ఆడించుకోవాల్సిందే. ఎంత ఫిజికల్గా అన్ని రకాలుగా ప్రిపేర్డ్గా ఉండేవాళ్ళే. మెయిన్ ఏంటి ఇక్కడ కాన్సెప్ట్ ఈ సీజన్ 9 నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు చదరంగం కాదు రణరంగమే అని చెప్పారంటే మైండ్ గేమ్ ఒకటే కాదు, రణరంగం మెయిన్ ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడడానికి సిద్ధంగా ఉండండి అని ఆయన హింట్ ఇచ్చారు. అందుకోసమే యుద్ధం సరిపోదు ప్రభంజనం అని చెబుతూ ఉన్నాడు ఆయన. ఆ ప్రభంజనం మీరు క్లియర్గా గమనిస్తే ఆ పేరులోనే ఉంది. ముందు పిఆర్, వెనుక జనం. మీకు బలమైన పిఆర్ ఉండాలి, నిజమైన జనము ఉండాలి. అప్పుడే షోకి హైప్ వస్తుంది. సో హౌస్లోనే కాదు, హౌస్ బయట కూడా మీకు జనము ఉండాలి, పిఆర్ ఉండాలి. మీరు ఏమైనా చేసుకోండి, కానీ మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ కావాలి, టీఆర్పీ పెరగాలి. అందుకు ఎంటా బయట ప్రభంజనం సృష్టించగలిగే వాళ్ళే కంటెస్టెంట్లుగా రావడానికి సిద్ధం కండి అని ముందే డైరెక్ట్గా హింట్ ఇచ్చేస్తారు హోస్ట్. ఇక సీజన్ 9 జనరల్గా ఏంటి, నవరత్నాలు, నవగ్రహాలు, నవధాన్యాలు ఇవన్నీ కాన్సెప్ట్ ఉంటాయి కనుక ఇది ఏకంగా సీజన్ 9 కనుక నవరత్నాల కాన్సెప్ట్తో ఆ బీబీ బ్యాటిల్లో బిగ్ బాస్ లోగోలో ఉండే దాంతో ఆ గదతో తలబడి ఆ నవరత్నాల్లో అసలైన డైమండ్ ఎవరు గెలుచుకుంటారో చూడాలి. అందుకే ఈ రణరంగంలో ప్రభంజనంతో క్రియేట్ చేయండి అనే మాదిరిగా హైప్తో హింట్ ఇచ్చారు హోస్ట్. సో ఫిజికల్ టాస్కులు మెయిన్ ఈ సీజన్లో నాకు తెలిసినంత వరకు చాలా గట్టిగా ఉండేదానికోసం స్ట్రాంగ్గా ఉండే వాళ్ళనే ప్లాన్ చేస్తున్నాడు. గత సీజన్ చూసాం మనం, ఒకవైపు నిఖిల్ పృథ్వీరాజ్ ఉండేటప్పుడు మరోవైపు టేస్టీ తేజ్, అవినాష్ ఇట్లా తలపడితే ఎట్లా ఉండేది. వారు వన్ సైడ్ అయినట్టు అయిపోయింది. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు, గట్టిగా పెట్టేవారు, కానీ వీళ్ళ డామినేషను ఎక్కువ మెజారిటీ టాస్కుల్లో కనబడింది. ఆ తర్వాత ఏంటి, మెహబూబ్ దిల్సే అలాగే గౌతమ్ కృష్ణ వీళ్ళు వచ్చిన తర్వాత కూడా నువ్వా నేనా అన్నంత హైప్ వచ్చింది ఆ ఫిజికల్ టాస్కులు. సో అందువల్ల ఈసారి కూడా ఫిజికల్ టాస్కులకి మంచి కండబలం గట్టిగా ఉండేవాళ్ళు తీసుకునే దానికే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇంకొక సీజన్ కూడా చూసాం, ప్రిన్స్ యవారు ఆయన డామినేషన్ ఉండేది. అప్పుడు అర్జున్ అంబటి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వానైనట్టుగా హోరాహోరీగా సాగింది. సో ఇప్పుడు ఏంటంటే వీ వాంట్ హిట్ సీజన్స్ బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 4 ఇట్లాంటివి అలాంటివి రావాలి. అందుకోసం ఈ సీజన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనే ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డైరెక్షన్ టీము, ఈ టాస్కుల టీము, తర్వాత డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అట్లాగే ఇంకోటి ఏంటి టెక్నికల్ టీము, కెమెరామెన్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ కూడా జూలై లాస్ట్ వీక్లో వచ్చి ఎంట్రీ ఇచ్చి హైదరాబాద్కి ఆనపన్న స్టూడియో లేక ఆగస్టులో సెట్ అంతా ఫినిషింగ్ వర్క్ ఇచ్చుకొని నాకు తెలిసినంత వరకు సెప్టెంబర్ 7 సండేనే షో అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక కంటెస్టెంట్స్ ఎవరు అంటే ప్రస్తుతానికి ఇంకా ఆడిషన్స్ కోసం మెయిల్స్, ఫోన్ కాల్స్ ఇంకా ప్రస్తుతానికి మెయిల్స్ దశలో ఉన్నాయి. వాళ్ళు రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి వెళ్తుంది. ఇక పేమెంట్స్, డిస్కషన్స్ ఇదంతా జరుగుతుంది కనుక సాధారణంగా ఏంటంటే సోషల్ మీడియాలో బాగా కాంట్రవర్సీ, ఈ రచ్చ వివాదం అయిన వాళ్ళని తెచ్చి ఎప్పటి నుంచి ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సీజన్ వచ్చింది కదండి, అప్పటి నుంచి ఇలాంటి ట్రెండ్ నడుస్తూ ఉంది. అంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో పబ్లిక్లో ఏదో ఒక రకంగా పబ్లిసిటీ తెచ్చుకొని ఒక రచ్చ వివాదం చేసే వాళ్ళని తెచ్చి ఇంకా వాళ్ళని హౌస్లో పెడితే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఆ పల్లవి ప్రశాంత్ సీజన్ నుంచి నడుస్తుంది. అంతకుముందు ఏంటి, గత సీజన్లో అంతకుముందు సీజన్లో ఎవరు వస్తారు, ఎలా ఉంటారు అని కాస్తో కోస్తో సినిమాల్లోనో సీరియల్స్లోనో ఫేమ్ ఉండేవాళ్ళు. మెయిన్ వాళ్ళు సినిమాలు సీరియల్స్లో ఫేమ్ ఉండేవాళ్ళు. వాళ్ళు సినిమాల్లో, టీవీ షోల్లో, సీరియల్స్లో చూసాం కదా, వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ గురించి బయటగా పెద్దగా తెలియని వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఈ షోకి వచ్చాక వాళ్ళ రియాలిటీ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఒపీనియన్స్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ చూసి ఆ రకమైన హైప్ వచ్చేది.
ఎప్పుడది పల్లవి ప్రశాంత్ సీజన్కి ముందంతా అట్లా ఉండేది. ఒక సెలబ్రిటీస్, ఒక ఫేమ్ ఉండే వాళ్ళు వచ్చి వాళ్ళ రియాలిటీ, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యారగెన్సీ, వాళ్ళ పార్షియాలిటీ ఉంటారు, లేకపోతే ఏంటి అసలు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఇదంతా కలిపి వచ్చేది అప్పుడు. సో వాళ్ళ కోసం చూసేవాళ్ళు, వాళ్ళు ఎట్లా ఓపెన్ అవుతారు ఆయా సిచ్యువేషన్స్లోని. కానీ సోషల్ మీడియాలో బాగా ఫేమ్, పాపులారిటీ వచ్చే వాళ్ళందరినీ తెచ్చి ఆల్రెడీ ఒక రచ్చ చేసి, ఒక వివాదం లేపి, ఏదో ఒక రకంగా ఐడెంటిటీ వచ్చిన వాళ్ళని తెచ్చినాక ఈ హౌస్లో పెట్టాక వాళ్ళ నుంచి మరింత ఆ రచ్చ కానీ, ఆ కంటెంట్ కానీ, వివాదాస్పదమైన యాటిట్యూడ్తో కావచ్చు, ఇవన్నీ ఎట్లా అవుతుంది అనే మాదిరిగా ఆ సీజన్ నుంచి నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఎట్లా చేస్తారు మరి? ఇప్పుడు కంటెస్టెంట్లు ఎవరు వస్తున్నారంటే ఏముంది, ఎప్పటిలాగే సీరియల్స్ నుంచి ఒక నలుగురు, జబర్దస్త్ నుంచి ఒక ముగ్గురు నలుగురు, అట్లాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ నుంచి ఒక ముగ్గురు నలుగురు, రేడియో జాకీలు, అలాగే మోడల్స్ ఇలా డిఫరెంట్ కేటగిరీ నుంచే తీసుకుంటారు. ఎటు స్టార్ మా ఆస్థాన విద్వాంసులు ఉంటారు కదా, ఆ షోల్లో కిర్రాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ లాంటి షోలు, ఇంకా అదర్ షోస్ చేసే వాళ్ళలో ఒక ముగ్గురునో నలుగురునో చేస్తారు. అలాగే మరి ఇక కాంట్రవర్సీ చేసి ఈ మధ్యన వివాదాల్లో ఉండి వార్తల్లోకి వచ్చిన వాళ్ళు, కాస్త హడావిడి నడిచిన వాళ్ళ కోసం ఎటు కూడా తెచ్చేదానికి స్కోప్ ఉంది. ఇప్పుడు ఈ మధ్యన అయితే పబ్లో ఇష్యూ అయింది కదండి, గొడవ అయ్యి వార్తల్లో నిలిచిన ఆమె కల్పిక గణేష్ ఆర్టిస్టు. అలాగే ఈ మధ్య అలేఖ్య చిట్టి పికిల్స్ ఎంత రచ్చ అయిందో, నెట్ అంటే ఎంత ఇష్యూ అయిందో, ఎంత కాంట్రవర్సీ అయిందో చూసాం కదా. వాళ్ళలో ముగ్గురులో మెయిన్ చిన్న అమ్మాయిని తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా వెరీ హై. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ సోషల్ మీడియాలో గ్లామరు, అట్లాగే సినిమాల్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు అవి కూడా చేసి ప్రూవ్ చేసుకుని ఉంది. చాలా యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆ అమ్మాయి వస్తే బాగుంటుందని మ్యాక్సిమం ఎక్కువ శాతం ఆ అమ్మాయిని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మొహమాటం లేకుండా ఖచ్చితంగా మాట్లాడడం, కానీ కంటెంట్ క్వీన్ అవుద్ది అనే ఉద్దేశంతో తెచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి చూద్దాం, మరి మొన్న కాంట్రవర్సీ అయింది, ఆ థర్డ్ అమ్మాయినే తెచ్చే ఛాన్స్. ఎందుకంటే సెకండ్ అమ్మాయి అయితే ఆల్రెడీ డల్ అయిపోయింది, ఆ కాంట్రవర్సీతో బాగా లో అయిపోయి కాన్ఫిడెన్స్ కోల్పోయి ఉంది. కొంత టైం పట్టే ఛాన్స్ ఉంది. ఈ సీజన్లో వాళ్ళ చెల్లి వెళ్తే నెక్స్ట్ సీజన్కి ఆవిడిచ్చే ఇన్పుట్స్, ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని ఎట్లా ఉండాలి, ఎట్లా ఆడాలి ఇవన్నీ చూసుకుని ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ సీజన్కి ఆ అమ్మాయి ఏమో చూడొచ్చు. కానీ ప్రస్తుతానికైతే చిన్న అమ్మాయి వచ్చే ఛాన్సెస్ వెరీ హై. ఇంకా తర్వాత ఇంకెవరు సీరియల్ ఆర్టిస్టులు, ముఖేష్ గౌడ్ అని, సాయి కిరణ్ సినిమా సీరియల్ ఆర్టిస్ట్ కదా ఆయన, ఈటీవీ ప్రభాకర్, జ్యోతిరాయ్. ఎప్పుడు వచ్చినా ఆమె ఫాలోవర్స్ అందరూ ఆవిడ వస్తే బాగుంటుందని కోరుకుంటారు. ఆవిడ సీరియల్స్తో పాటు సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆవిడ పేరు వినిపిస్తుంది. అట్లాగే నవ్యస్వామి, దీపిక, హారిక, ఏక్నాథ్ అని, అలాగే ఇంకొక ఆమె ఎవరు తేజస్వి గౌడ్, వీళ్ళ పేర్లు ఎప్పుడు వినిపించేవే. అలాగే కావ్య, ఛత్రపతి చంద్రశేఖర్, ఇంకా జబర్దస్త్ నుంచి కూడా ఒక నలుగురు పేర్లు అయితే వినిపిస్తూ ఉంటాయి ఎప్పుడు. ఆర్పి అని, రీతు చౌదరి అని, ఇమాన్యుయల్, ఈయన వచ్చే ఛాన్సెస్ ఉంది. అయితే వీళ్ళందరి పేర్లు వినిపిస్తాయి, కానీ ఇంతవరకు ఎవ్వరు ఒక్కరు కూడా 1% కూడా కన్ఫర్మ్ కాదు. ప్రస్తుతానికి హైప్ వస్తుంది. వీళ్ళలో కొందరిని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయితే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వద్దామనుకున్న వీళ్ళు కూడా కొందరు అప్రోచ్ అవుతారు. సో ఇమాన్యుయల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సుమంత్ అశ్విన్, ఆయన సినిమాలో చేశాడు కదా ఆయన, అలాగే ఆర్జే రాజు, ఈ బబ్లు, అలాగే మోడల్ డ్యాబ్ జాని, ఆమె కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. వీళ్ళెవరు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. వీళ్ళ పేర్లు అయితే వినిపిస్తాయి అంతే. ఒక్కరు కూడా 1% కూడా కన్ఫర్మ్ కాలేదు. జస్ట్ ఛాన్స్ ఉంది అంతే, అంతవరకే. అలాగే ఇంకోటి ఏంటి, సోషల్ మీడియా యూట్యూబర్స్గా అమ్మమాట ఛానల్ జయమ్మగా వస్తారని, అట్లాగే వాళ్ళ అమ్మాయి కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. బట్ వాళ్ళైతే ప్రస్తుతానికి రావట్లే. 100% కూడా వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ అమ్మాయి కానీ రావట్లే. అలాగే వైజాగ్ కపుల్ నిషా శరత్ కూడా వస్తే బాగుంటుంది అని లెక్క. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్తో వాళ్ళు కూడా చాలా తక్కువ టైంలో ఎక్కువ ఫేమ్ వచ్చింది, వాళ్ళకి పాపులర్ అయ్యారు బాగా. హెల్దీ కామెడీతో ఫ్యామిలీ వీడియోస్ చేసుకుంటూ మంచి ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కంటెంట్తో, వాళ్ళ వీడియోలతో. కనుక వాళ్ళు కూడా వస్తే బాగుండని కొంతమంది వాళ్ళ ఫాలోవర్స్ అయితే కోరుకుంటున్నారు. బట్ ఏ ఒక్కరు కూడా, నేను చెప్పే కదా, ఇంతవరకు ఎవరు కన్ఫర్మ్ కాలేదు. చాలా టైం ఉంది. ప్రస్తుతానికి మెయిల్స్ వెళ్తున్నా, మెయిల్స్కి వాళ్ళు రిప్లై ఇవ్వడం, డిస్కషన్స్, ఇంకా చాలా టైం అయితే ఉంది. సో మొత్తానికి ఈ సీజన్ కూడా, ఈ సీజన్ 9 హిట్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై ఉంటాయి. ఆ రకంగా ప్లాన్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ సీజన్ 9కి సంబంధించి కూడా ఎప్పట్లాగే మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్లో రెగ్యులర్గా అప్డేట్స్, వీడియోస్, అనాలిసిస్లో పర్ఫెక్ట్గా వస్తూ ఉంటాయి. మంచి మంచి అప్డేట్స్, అసలు ఏం జరుగుతుంది, పోయేది ఏంటి, జరిగింది ఏంటి, మీకు తెలుసు కదా. కొన్ని లీక్స్తో పాటు మీకు ఇష్టమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వచ్చేస్తే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే దీంతోపాటు మన చుట్టూ జరిగే అనేక అంశాలమే మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండ్ షాకింగ్ ఇన్సిడెంట్స్కి సంబంధించి క్రేజీ అప్డేట్స్తో వీడియోస్ అయితే అప్లోడ్ అయితేనే వాటిని కూడా మిస్ కాకుండా చూడండి.